హాయ్ అండి, నమస్తే. ఈరోజు మండే స్పెషల్. మేమైతే చెరుగట్టుకి వెళ్ళి దర్శనం కోసం అయితే వెళ్ళాలనుకున్నాము. ఎందుకంటే మా పాప ఇంటర్ పాస్ అయితే కొబ్బరికాయ కొట్టాలని మొక్కుకుంది. అందుకని మేము బండి మీద వచ్చినాము. కాకపోతే బండికి పైకి వెళ్దామంటే చాలా ఎండ బీభత్సంగా ఉంది. అందుకని మేము ఆటోలో వెళ్ళాలనుకున్నాం. పార్వతమ్మ గుడి దగ్గర బండి పార్కింగ్ చేసాం. పక్కన షాప్లో 3 కొబ్బరికాయలు తీసుకున్నామండి. మేము ముగ్గురం కొట్టేద్దాం అనేసి 3 కొబ్బరికాయలు వచ్చేసి 150 రూపాయలు అయిపోయింది. అలాగే ఆటో కోసం వెయిట్ చేద్దామనేసి ఇక్కడ నంది విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ ఒక్క ఆటో కూడా లేదండి. అందరూ ఆటోలు కట్టుకున్న వాళ్ళు బండ్ల మీద మాత్రమే పోతున్నారు. మేము కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా లాభం లేదు, చిన్న కాలినడక నడుచుకుందాం వెళ్దాం అనేసి మేము బయలుదేరాము. కాకపోతే ఒక దయగల వ్యక్తి ఏం చేశారంటే, మేము నడవడం తను ఇబ్బంది అనిపించుకుంది, ఏం తెలియదు. మమ్మల్ని అయితే కార్లు ఎక్కించుకున్నాడు. మేము కూడా పైకి వెళ్తున్నారు అండమ్మ అన్నాడు. మేమైతే దేవుడు దయ ఉంచి మా కోసం కారు పంపించాడు అనుకున్నాము మనసులో. అలాగే చెప్పులు అయితే అక్కడ పక్కన ఇప్పేసాం, పైకి వేసుకోకూడదు కదా. కానీ కాళ్ళు మాత్రం చాలా బీభత్సంగా కాలినాయండి. ఇక్కడ గుండెం దగ్గర అయితే కాలు చేతులు కడుక్కున్నాము. ఇక్కడ పక్కనే మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు దగ్గర పూజ చేసుకొని అందరం బొట్లు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి అందరం ఒక ఫోటో అయితే దిగేసాము. ఇక్కడ చూడండి, మా పాప కూడా నాకు బొట్టు పెడుతున్నది. నేను కూడా వాళ్ళకి పెట్టేశాను. ఫోటో అయితే దిగి మేము మంచిగా మళ్ళీ దర్శనానికి వెళ్ళాలనేసి మళ్ళీ బయలుదేరాం. కానీ చెప్పుకోలేంత బాధ అసలు. అయినా కూడా మేము దర్శనం కోసం వెళ్తున్నాం. చూడండి, చాలామంది, అంటే ఎండ కూడా భయపడకుండా చాలామంది దర్శనం కోసం మాత్రం చాలామంది వచ్చారు. చూడండి, క్యూలు కట్టారు. ఎంట్రన్స్లే భుజ గణపతి ఉంటాడు. అక్కడ మేము దర్శనం చేసుకున్నాము. లోపలికి వెళ్తున్నాం. క్యూలలో ఒకరినొకరిని పంపిస్తున్నారు. అప్పుడే పూజారి మళ్ళీ కంప్లీట్గా పూజకు రెడీ చేస్తున్నాడు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, దేవుని దర్శనం అయితే మంచిగా జరిగింది. మాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ బయట దేవుని కడిగిన నీళ్ళు బయటకు వస్తాయన్నమాట. అందరూ నీళ్ళు పైన చల్లుకుంటే రోగాలు ఎటువంటి నొప్పులు ఉన్నా పోతాయి అనేసి మేము కూడా పైన చల్లుకున్నాం. మొక్కలకైతే రుద్దుకున్నాను, అంటే కాలేజీలు ముట్టుకున్నాను. అలాగే మేమందరం కలిసి ఒక కొబ్బరికాయ కొట్టేసాము. ఇక్కడ అందరికీ బొట్లు పెట్టిండు, మంచిగా పూజ జరిపించుకున్నాం. మేమైతే ఇక్కడ కొబ్బరి నీళ్ళు వేస్ట్ అయిపోతాయి అనేసి మేము తలా ఇన్ని తీర్థంలాగా తాగేసినాము. అలాగే పక్కన ఎల్లమ్మ గుడి ఉంటుందని అందరికి తెలియదు చాలామందికి. ఓన్లీ దర్శనం చేసుకొని 3 ఊన్లో ఎక్కి వెళ్ళిపోతుంటారు. కానీ దాని పక్కనే దర్శనం అయిపోయాక లెఫ్ట్ సైడ్ తిరిగితే కింది డౌన్లో ఎల్లమ్మ గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, మంచిగా అనిపిస్తుంది. మేమైతే అక్కడికి వెళ్తుంటే కూడా కాళ్ళు చాలా బాగా కాలుతున్నాయి. అయినా కూడా మేము ఎల్లమ్మ దర్శనం చేసుకోవాలనేసి మేము కిందికి అయితే చూడండి, ఇక్కడ డౌన్లో ఉంటాం లెఫ్ట్ సైడ్లో. మేము లోపలికి వెళ్ళినాం, మంచి దర్శనం అయితే చేసుకున్నాము. లోపలికి వెళ్ళాలంటే భయం అవుతుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ మహిమ అందరి మీద ఉంటుంది వాటికి చాలా మంచిగా జరుగుతుంది. నాకు కూడా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే మిస్ కాకుండా ఎల్లమ్మ గుడికి వెళ్ళండి, కంపల్సరీ మంచిగా జరుగుతుంది మీకు కూడా. చూడండి, ఇక్కడ కూడా నేను కొద్దిసేపు రిలీజ్